రాష్ట్ర ఆర్థిక రాజధానిగా పేరొందిన విశాఖలో క్రీడలు పేద మధ్యతరగతి పిల్లలకు దూరం అవుతున్నాయా? జీవీఎంసీకి చెందిన స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్టేడియంలు పీపీఏ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయటమే ఇందుకు కారణమా? ఈ ప్రశ్నలకు ప్రస్తుతం అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎంవీపీలో ఉన్న జీవీఎంసీ ఇండోర్ స్టేడియంని S3 స్పోర్ట్స్ ఎరీనా సంస్థకు ప్రైవేట్ పరం చేయటం వివాదానికి దారితీసింది. స్టేడియంను S3 సంస్థకు కట్టబెట్టినప్పటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి చేతిలోకి వెళ్లినప్పటి నుండి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. విశాఖ వాసుల నుంచి వేలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లుగా తెలిసిందే. జిమ్ చేయడానికి 15,000 రూపాయలు, స్విమ్మింగ్ కు 8,000, షటిల్ బ్యాటింగ్ కు 6,000 రూపాయలు, ఇలా ఒక్కో స్పోర్ట్స్ కు ఒక్కో రకంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అచ్చం ఇదే తరహాలో ఆర్కే బీచ్ వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్ ని కూడా ప్రైవేటీకరణ చేశారు. ఈ క్రమంలోనే స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నేతలు మాత్రం స్పోర్ట్స్ లో ఏపీ ముందుండాలని ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే అది ఎలా సాధ్యమని విశాఖ వాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన పన్నులతో నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ లను ప్రైవేట్ పరం చేసి పేద పిల్లలకు దూరం చేయటం ఏంటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని కోరుతున్నారు. ఆటల పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్న S3 సంస్థను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా పేరొందిన విశాఖలో క్రీడలు పేద మధ్య తరగతి పిల్లలకు దూరం అవుతున్నాయి. జీవీఎంసీకి చెందిన స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్టేడియంలు పీపీఏ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయటం ఇందుకు కారణంగా అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి బాలకృష్ణ, మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సియా. ప్రధానంగా చూసుకున్నట్టయితే సిటీ ఆఫ్ డెస్టినీగా పిలువబడే విశాఖపట్నం సిటీలోని మొత్తం ఇక్కడ ఏవైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఉన్నాయో, జీవీఎంసీకి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా మొత్తం ప్రైవేట్ పరం చేయడం అయితే మాత్రం పెద్ద చర్చాంశనీయంగా మారింది. అయితే ప్రైవేట్ పరం చేశారు, అంతవరకు బాగానే ఉంది. ప్రైవేట్ పరం చేసినటువంటి యొక్క స్టేడియంలు ఏవైతే ఉన్నాయో, జీవీఎంసీ స్థలాల్లో కట్టినటువంటి, అంటే ప్రభుత్వ స్థలాల్లో కట్టినటువంటి స్టేడియంలని ప్రైవేటీకరణ చేసి, ప్రైవేటీకరణ పేరుతో పీపీఏ పద్ధతిలో ప్రైవేటీకరణ చేసి, ప్రైవేటీకరణ పద్ధతిలో చేసిన తర్వాత ఇదే పేరు చెప్పి మొత్తం లక్షల్లో వేలల్లో దోచుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జీవీఎంసీ పరిధిలోని క్రికెట్ స్టేడియంలు కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ ఉండేటప్పుడు ఒక వ్యక్తి ఒక నెల రోజుల పాటు వెళ్లి, ఒక విద్యార్థి లేదా ఒక పిల్లలు వెళ్లి కానీ అక్కడ నేర్చుకోవాలనుకుంటే నెలకు 500 రూపాయలు అక్కడ కట్టవలసి అవసరం ఉండేది. అదే ఇప్పుడు ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్లి స్విమ్మింగ్ చేయాలి, జీవీఎంసీ పరిధిలో ఉండి ప్రైవేట్ పరం చేసిన స్విమ్మింగ్ పూల్ చేయాలంటే 3,000 నుంచి 5,000 వరకు కూడా నెలకు వసూలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలోనే చూసుకున్నట్టయితే ఇటు ఇండోర్ స్టేడియం ఏదైతే ఉందో, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియము, దాని మధ్యకాలంలో ఆధునీకరించారు, దానికి రంగులు హంగులు అద్దారు. దీన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారు అంటూ కూడా అనేక అనుమానాలు కూడా రేకెత్తించే పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని మొత్తం స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, మొత్తం ఈ ఆటల్లోని ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1గా ఉండాలి. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలవాలంటూ కూడా ఇటు మొత్తం నాయకులందరూ, రాజకీయ నాయకులందరూ కూడా స్టేజ్ పై వాగ్దానాలు, అంతేకాకుండా దీనిపైన లెక్చర్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ అది ఎక్కడా కూడా మాటల వరకే కానీ చేతల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తున్నటువంటి పన్నులతో కడుతున్నటువంటి యొక్క స్టేడియంలు ఏవైతే ఉన్నాయో, ఆ మెయింటెనెన్స్ ఖర్చుల నిమిత్తం ప్రజల దగ్గర నుంచి కొంత తీసుకొని వాళ్ళందరినీ కూడా అనుమతించినట్టయితే ఎంతో మంది పేద, మధ్యతరగతి, దిగుతరగతి ప్రజలందరూ కూడా ఆ స్టేడియంలకు వెళ్లి అక్కడ చక్కగా వాళ్ళు ఆటలు నేర్చుకొని ట్రైనింగ్ పొంది ఉన్నత స్థాయి, అంటే జాతీయ స్థాయిలో పథకాలు సాధించే అవకాశం ఉంది. కానీ అటువంటి ఏర్పాట్లు ఎక్కడా జరగడం లేదు. కేవలం కాసులు కక్కుర్తిపడి, అంటే డబ్బులు ఏదైతే రెవెన్యూ కోసమే ప్రభుత్వాలు ఈ విధంగా ప్రైవేటీకరణ చేస్తున్నాయంటూ కూడా అనేక ఆరోపణలు కూడా వినిపించే పరిస్థితి ఉంది. దీనిపైన వామపక్షాలు ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు ఎంవీపీ కాలనీలో ఉన్నటువంటి S3 స్పోర్ట్స్ ఎరీనా ఏదైతే ఉందో, ఈ స్పోర్ట్స్ ఎరీనాలోని ఒక వ్యక్తి జిమ్ చేయాలంటే నెలకు 15,000 రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారు. అదే స్విమ్మింగ్ చేయాలనుకున్నట్టయితే 6,700 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఒక షటిల్ బ్యాడ్మింటన్ ఆడాలంటే 6,000 నుంచి 7,000 వరకు వసూలు చేసే పరిస్థితి ఉంది. అసలు S3 సంస్థ
యాజమాన్యం ఎవరు, దీని వెనుక ఎవరున్నారు అన్నది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జీవీఎంసీలోనే ఏదైనా సరే ఒక చిన్న షాపుని, జీవీఎంసీకి సంబంధించి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కానీ లేదా ఒక సింగిల్ షాపుని ఎవరికైనా సరే ప్రైవేట్కి ఇవ్వాలి, ప్రైవేట్ పరం చేయాలి అనుకున్నట్టయితే దాన్ని కౌన్సిల్లో పెట్టి ఆ కౌన్సిల్లో ఆమోదించబడిన తర్వాత దాన్ని ప్రైవేట్ పరం చేస్తారు. కానీ వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు, వైసీపీ మేయర్ ఉండేటప్పుడు ఈ యొక్క S3 సంస్థకి కౌన్సిల్లో పెట్టకుండా అడ్డగోలుగా నిబంధనలకు, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కూడా S3 సంస్థకు అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి S3 సంస్థ దోపిడీ ప్రారంభించింది. ఏదైతే స్విమ్మింగ్కి గతంలో 500 సాధారణ ప్రజలందరూ వెళ్లే స్థితి నుంచి 6,000 రూపాయల రేటుకి తీసుకొచ్చారంటే ఎంత పెద్ద ఎత్తులో అక్కడ మాయాజాలం జరుగుతుంది, ఎంత పెద్ద ఎత్తులో ప్రజలను దోచుకుంటున్నారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో అప్పటి టీడీపీ కానీ వైసీపీ కార్పొరేటర్లు కూడా ఎవరికి తెలియకుండా కౌన్సిల్లో పెట్టకుండా దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆమోదించారు. అయితే దీని వెనుక అప్పటి వైసీపీ నేత, బడా నేత హస్తం ఉందంటూ కూడా అనేక విమర్శలు కూడా, ఆరోపణలు కూడా వినిపించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం విజువల్స్ రూపంలో చూడొచ్చు. అక్కడ జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటన్, ఇవన్నీ ఏర్పాట్లు, సకల సౌకర్యాలు అయితే కల్పించారు. కానీ దానికి మెయింటెనెన్స్ నిమిత్తం ఏదైతే కరెంటు బిల్లులు కట్టాలో వాటి నిమిత్తము దానికి అయ్యే ఖర్చు ఏదైతే మెయింటెనెన్స్ ఉంటుందో అది అంతవరకు మాత్రం వసూలు చేయాలి. అంతే తప్ప వేలకు వేలు వసూలు చేసి మొత్తం లక్షల్లో, కోట్లల్లో దండుకుంటాం అంటే మాత్రం ప్రజలెవరు కూడా సహించే పరిస్థితి లేదు. కూడా ఇప్పటికే నగర ప్రజలు ఎక్కడ ఖాళీ స్థలం, ఆట స్థలం ఉన్నట్టయితే అక్కడ ఏదో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఏదో ఒక పార్కో కట్టి దాన్ని ప్రైవేటు పరం చేసేస్తున్నారు. ఆ ప్రైవేటు పరం చేయడం వల్ల ఇటు పేద మధ్యతరగతి ప్రజలెవరు కూడా ఇటు ఆటలకి కూడా దూరం అవుతున్నారు. అంతేకాకుండా మనకు జాతీయ స్థాయిలో పథకాలు రాకపోవడానికి కూడా ఇది ఒక కారణంగా కూడా, ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంను కూడా ప్రైవేటు పరం చేసేందుకే ఈ మధ్యకాలంలోనే 17 కోట్ల రూపాయలు వెచ్చించి రంగులు హంగులు పూశారు. దీనిపైన అనేక విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఇవన్నీ మిగతా స్టేడియంలు ఏదైతే ఈ ఆర్కే బీచ్ దగ్గర ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ అవనివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఎంవీపీలో ఉన్నటువంటి ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ స్టేడియం ఉందో ఆ స్టేడియం, ఈ రెండు కూడా S3 సంస్థకే ప్రైవేట్ పరం చేశారు. అలాగే స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం కూడా మొన్ననే 3 రోజుల క్రితమే ప్రారంభోత్సవం జరిగింది. దీన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి చాప కింద నీళ్ళ మొత్తం పాములు కదుపుతున్నారు, దీన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారు అంటూ కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలోనూ ఎవరైనా సరే ఒక వ్యక్తి వెళ్ళి ఒక నెల రోజుల పాటు షటిల్ ఆడాలనుకున్నట్టయితే అక్కడ మామూలుగా 1000 రూపాయల వరకు కూడా వసూలు చేస్తుంటారు. అలాంటిది ప్రైవేట్ సంస్థకు దారాదత్తం చేయడం వల్ల 6,000-7,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే అరికట్టాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఆలోచించి మధ్యతరగతి పేద ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా, వాళ్ళందరికీ ఆటలను మళ్లీ దగ్గర చేసే విధంగా ప్రయత్నాలు చేయాలంటూ కూడా నగరవాసులందరూ కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. సియా వర్మ. థ్యాంక్ యూ బాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.